హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాట క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ షాకింగ్ న్యూస్ చెప్తాను. ప్లస్ ఇప్పుడు యూట్యూబ్ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాక దాని గురించి చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి తన ఆల్బమ్ ట్రైలర్ రిలీజ్ చేశాడు కదా, అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఎంత వైరల్ అవుతుంది ముందు ముందు కొన్ని మిలియన్ వ్యూవర్షిప్ వస్తుందని చెప్పి మనకు అర్థమైపోతుంది. ప్లస్ ట్రైలర్ అయిపోయిందిగా, మనకి మొత్తం ఫుల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి నన్ను చాలామంది మెసేజ్లు పెట్టారు. ఫుల్ వచ్చేసి ఫ్రైడే రిలీజ్ అవుతుంది, ఈటీవీ విన్లో రిలీజ్ అవుతుంది. శివాజీ గారు ఒకటి రిలీజ్ చేసినట్టు ఒక సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అంటే రిలీజ్ అయిందా మేడం అన్నారు. ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఫ్రైడే రిలీజ్ అవుతుంది, మనకి ఫ్రైడే అవైలబిలిటీలో ఉంటుంది. ప్లస్ తను ప్రమోట్ చేస్తున్నాడు. అంటే కళ్యాణే కాదు, కళ్యాణ్ సాంగ్ని చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. శివాజీ గారు కూడా ప్రమోట్ చేస్తున్నారు. చాలా బాగుంది, వీటిని మిస్ అవ్వకండి అని చెప్పి ప్రమోట్ చేస్తున్నాడు అనమాట. ప్లస్ ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి ఒక చోట, అంటే ఒక స్టేజ్ మీద చెప్పాడట, తనుజాకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తనుజాకి నన్ను ట్యాగ్ చేయొద్దు ప్లీజ్, ఇప్పటి నుంచైనా కొంచెం ఆపండి అని చెప్పి అన్నట్టు సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. యాక్చువల్గా తను అన్నది నేనైతే వినలేదు గైస్, ఎవరైనా వినుంటే నాకు కామెంట్ చేయండి. తనుజ కళ్యాణ్ ఇద్దరు అంటే మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి అనుకుంటున్నాం, వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవాలి, లవర్స్ అని చెప్పి మనం ఎక్కడ అనలేదు కదా. బట్ ఆ రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. తనుజ కళ్యాణ్ బంగారు ఈవెంట్కి వచ్చినప్పుడు, అంటే సాంగ్ ఉంది కదా ఇప్పుడు డిమాండ్ కొమంట్రీతో, ఆ ఈవెంట్కి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. కానీ అందరు చూసేటైతే వాళ్ళు ఇద్దరు కామ్గా ఉన్నారు. లైట్లు ఆపేసి అక్కడ ఆల్బమ్ వస్తున్నప్పుడు, అంటే సాంగ్ వస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అని చెప్పి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కరెంట్ లేనప్పుడు మామూలుగా సాంగ్ వస్తుంటే సాంగ్ గురించి డిస్కస్ చేసుకున్నారు. దాని గురించి ఏం పెట్టారంటే, వాళ్ళు లైటింగ్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటుంటే అందరు చూస్తున్నారని చెప్పి లైట్ ఆఫ్ చేసిన తర్వాత భలే మాట్లాడుకుంటున్నారని చెప్పి ఒక మెసేజ్ ఒకటి పెట్టారనమాట. యాక్చువల్గా ఆల్బమ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు, దాన్ని కూడా వైరల్ చేసేసారు. సో ఇదంతా పక్కన పెడితే తనుజ కళ్యాణ్ వచ్చేసి ఇద్దరు బాగానే ఉన్నారు. వాళ్ళ గురించి ఎక్కువ రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయొద్దు. ప్లస్ ఇప్పుడు యూట్యూబ్ కొన్ని స్పెసిఫిక్గా రిలీజ్ చేసిన మానిటైజేషన్ గురించి, ఇప్పుడు వీడియోస్తో మానిటైజేషన్ అయితే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు చెప్పే అమల్లో వస్తాయి అనమాట. ఫిబ్రవరి నుంచి యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్, వీడియోస్కి 1000 సబ్స్క్రైబర్స్, 8000 వాచ్ అవర్స్. ఇప్పుడు 4000 అవర్స్ కదా, డబల్ అనమాట, 8000 వాచ్ అవర్స్. ప్లస్ షార్ట్ వ్యూవర్షిప్ అయితే 20 lakhs షార్ట్ వ్యూవర్షిప్ ఉండాలి. ప్లస్ ఆ 20 lakhsలో 10 lakhs ఎవ్రీ 90 డేస్కి 10 lakhs వ్యూవర్షిప్ వస్తేనే వాళ్ళకి మానిటైజేషన్లో మనీ వస్తుందట. అంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ 90 డేస్కి 10 lakhs కంపల్సరీ అట. 10 lakhs రాందే వాళ్ళకి మనీ కూడా రావన్నమాట. అంటే షార్ట్ వ్యూవర్షిప్ 10 lakhs ఉండాలి, అంటే ఎవ్రీ టైం ఉండాలి. సో మానిటైజేషన్ అవ్వడానికి అయితే 20 lakhs ఉండాలి. ఇదైతే బిగ్ అప్డేట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ రావట్లేదు మేడం అంటున్నారు. బట్ ఇప్పుడు షార్ట్ వ్యూవర్షిప్ 20 lakhs రావాలట. సో ఇవన్నీ జరగాలంటే కొంచెం ఎక్కువ రిస్కీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ యూట్యూబ్‌కి పోటీగా ఒకటి వస్తుందని చెప్పి అంటున్నారు. అంటే ఇండియాది అని చెప్పి, ఆటో ప్లే అని చెప్పి ఒకటి అంటున్నారు. దాని గురించి ఏమన్నా మీకు వీడియో కావాలంటే నాకు మెసేజ్ పెడితే నేను దాని గురించి వీడియో పెడతాను. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బై.